అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈ రోజు నేను మీకు వినిపించబోతున్న కథ వృద్ధాప్యంలో మనిషి కోరికలు తీర్చుకోవడానికి అర్హుడు కాదా. 4 రోజుల నుంచి చూస్తున్నాను. మీరు ప్రతి విషయానికి ఇలా పట్టుబడుతున్నారేమిటి? ఈ వయసులో ఇంత కొత్త అభిరుచులను పెంచుకోవడం చూస్తే అందరూ ఏమనుకుంటారు? మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ అనరు, అందరూ నా వైపే వేలు చూపిస్తారు అంటూ మాలతి గారు టీ తాగుతూ తన భర్త రాజారాం గారితో కోపంగా మాట్లాడుతున్నారు. నిన్ను ఎవరైనా ఎందుకంటారు? నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు? నేను మన జీవితం సరదాగా ఉండాలని కోరుకుంటున్నాను. మన జీవితంలో నెరవేర్చుకోలేక మిగిలిపోయిన కోరికలని నెరవేర్చాలి అని అనుకుంటున్నాను. దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనకి వయసు పెరుగుతుంది. తర్వాత కొన్నాళ్ళు పోతే కాళ్ళు చేతులు సక్రమంగా పనిచేస్తాయో లేదో కూడా నాకు తెలీదు. నాకేదైనా అనారోగ్యం కూడా వస్తుందేమో, ఎవరికి తెలుసు? అప్పుడు నేనేమీ చెయ్యలేను. అందుకే ఇంతకు ముందు నేను చెయ్యలేని పనులన్నీ చెయ్యాలని కోరుకుంటున్నాను అంటూ రాజారాం గారు మాలతి గారితో అన్నారు. మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి. నేను చెబుతున్న విషయాన్ని అర్థం చేసుకోండి. మీరు ఏది కావాలంటే అది చెయ్యాలంటే కుదరదు. మనం మన కోరికలను తీర్చుకోవడానికి మనకి ఇంకా వయసు లేదు. ఇప్పుడు మనం కొడుకు కోడలితో కలిసి ఉంటున్నాము. మనం నాయనమ్మ తాతయ్య అయ్యే వయసులో ఇవన్నీ ఏమిటి? కోడళ్ళు అల్లుళ్ళు మనల్ని చూసి ఏమనుకుంటారు? మీరు రిటైర్ అయిన దగ్గర నుంచి ఒక్కరోజు కూడా ప్రశాంతంగా ఉండడం లేదు. రోజుకో కొత్త కోరికతో నా ముందుకు వస్తున్నారు. ఇక అవన్నీ పక్కన పెట్టండి. మీకోసం అల్లం తులసి యాలకులు వేసి టీ చేసుకొచ్చాను. నిశ్శబ్దంగా తాగి ప్రశాంతంగా కూర్చోండి. రోజు వాకింగ్కి వెళ్ళొచ్చిన వెంటనే కొత్త కొత్త ఆలోచనలన్నీ బయట పెడుతున్నారు మీరు. రేపటి నుంచి వాకింగ్కి వెళ్ళడం మానేయండి. ముందు ఈ టీ తాగండి అంటూ రాజారాం గారికి టీ ఇచ్చి మాలతి గారు వంటగదిలోకి వెళ్ళిపోయారు. రాజారాం గారు కొద్ది రోజుల క్రితమే రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన దగ్గర నుంచి ఆయన ఉదయాన్నే వాకింగ్కి వెళ్ళడం, యోగా చేయడం తన దినచర్యగా మార్చుకున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, కొత్త కొత్త అలవాట్లు నేర్చుకోవడం, రాయడం చదవడం పాటలు వినడం కూడా మొదలుపెట్టారు. 35 ఏళ్ల సర్వీసులో ఆయన పని ఒత్తిడి వల్ల తీర్చుకోలేని కోరికలన్నీ ఇప్పుడు తీర్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. రాజారాం గారు వాకింగ్కి వెళ్ళడం ప్రారంభించినప్పుడు పార్కులో తనలాగే చాలా మంది రిటైర్ అయిన ఎంప్లాయీస్, ఆడవాళ్ళు మగవాళ్ళు నడుస్తూ కనిపించేవాళ్ళు. ప్రతిరోజు వాకింగ్ పూర్తి చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు వాళ్ళందరితో మాట్లాడడం మొదలుపెట్టారు. ఎవరి కొత్త ఆలోచనలు వాళ్ళు పంచుకోవడం మొదలుపెట్టారు. ఈ విషయాలన్నీ వింటూ రాజారాం గారికి రోజు ఏదో ఒక కొత్త పని చేయాలనే ఆలోచన వస్తోంది. ఇంటికొచ్చిన తర్వాత మాలతి గారితో ఆ విషయం చెప్తే ఆమె చాలా సంతోషిస్తుంది అని ఆయన అనుకుంటారు. కానీ ఆవిడకి ఎందుకో చాలా కోపం వస్తుంది. ఎందుకంటే ఆవిడకి ఇంటి గురించి తప్ప ఇంకేమీ ఆలోచించే సమయం ఉండదు. అంతకుముందు అత్తగారికి మామగారికి భర్తకి పిల్లలకి మరుదులకి ఆడపడుచులకి సేవలు చేస్తూనే ఉంది. ఇప్పుడు కొడుకు కోడల కోసం కష్టపడుతుంది. వాళ్ళ గురించే పగలు రాత్రి ఆలోచిస్తూ ఉంటుంది. అయితే రాజారాం గారు తమ గురించి కూడా తాము ఆలోచించుకోవాలని కోరుకుంటున్నారు. మాలతి గారు మాత్రం రాజారాం గారి మాటలు పూర్తిగా తిరస్కరిస్తున్నారు. 2-3 రోజులుగా వాళ్ల మధ్యలో చర్చ జరుగుతూనే ఉంది. ఆ విషయంలో మాలతి గారి తప్పు కూడా లేదు. అప్పట్లో రాజారాం గారు కుటుంబం కోసం కష్టపడి పనిచేసేవారు. ఇంకా మాలతి గారు ఇల్లంతటినీ రాజారాం గారు తెచ్చిచ్చే జీతం డబ్బులతోనే మేనేజ్ చేసేవాళ్ళు. ఇంట్లో అత్తగారు మామగారు మరుదులు తోడికోడళ్ళు ఆడపడుచులు అందరూ ఉండేవారు. అందర్నీ జాగ్రత్తగా చూసుకుంటూ అత్తామామలు చెప్పిన పనులని తూచా తప్పకుండా చేస్తూ మాలతి గారు ఇంటి పనుల్లో మునిగిపోయి ఉండేవారు. ఎప్పుడు తన కోరికలన్నీ మరచి తన ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టి కుటుంబం కోసమే బ్రతికారు. అందుకే ఆవిడకిప్పుడు రాజారాం గారు చెబుతున్నది ఏదీ తలకెక్కడం లేదు. మరుసటి రోజు ఉదయం రాజారాం గారు బయటకు వెళ్ళినప్పుడు మాలతి గారు మంచం సర్దుకుంటున్నారు. అప్పుడే అకస్మాత్తుగా ఆవిడ కళ్ళు ఒక డైరీ మీద పడ్డాయి. ఆవిడ కొన్ని పేజీలు తిప్పి చూసి ఆశ్చర్యపోయింది. ఆ డైరీలో నేను నా అమాయకపు భార్య ఇప్పుడు జీవితపు సాయంత్రం వైపు కదులుతున్నామని తనకి నేను ఎలా వివరించగలను?
ఒకప్పుడు మీరు నన్ను ఎక్కడికి తీసుకెళ్లరు అంటూ నాతో గొడవ పడేది. ఎక్కడికైనా బయటకు వెళదాం, కనీసం డిన్నర్కి వెళదాం, లేదంటే లాంగ్ డ్రైవ్ చేద్దాం, అంత టైం లేకపోతే కనీసం కలిసి కాఫీ తాగుదాం, లేదంటే ఐస్ క్రీమ్ తిందాం, నాతో కాస్త సమయం గడపండి అంటూ ఎంతో ప్రేమతో అడిగేది. కానీ ఉదయం నుంచి ఆఫీస్లో బిజీగా గడపడం వల్ల తన మాటల ప్రాధాన్యతని నేను అర్థం చేసుకోలేదు. ఇంట్లో ఉమ్మడి కుటుంబాన్ని నా భుజాల మీద వేసుకుని నడిపించడమే నా కర్తవ్యమని నేను భావించాను. కానీ ఈ రోజు నేను పార్కుకు వెళ్ళి అక్కడికి వచ్చే వాళ్ళ కథలన్నీ వింటున్నప్పుడు నేను ఏం కోల్పోయానో నాకు అర్థమవుతుంది. వాళ్ళల్లో ఒకళ్ళకి భార్య లేదు, ఒకరికి భర్త లేరు, కొంతమందికి భార్యలు అనారోగ్యంతో ఉన్నారు, కొంతమందికి భర్తలు అనారోగ్యంతో ఉన్నారు. జీవితాంతం ఇతరుల కోసం జీవించిన తర్వాత తమ కోసం అంటూ ఎవ్వరికీ ఏమీ మిగల్లేదు. వాళ్ళ మాటలన్నీ విన్నప్పుడు జీవితం గురించి చాలా విషయాలు నాకు అర్థమవుతున్నాయి. ఇప్పటికీ నన్ను నేను చాలా అదృష్టవంతుడిగానే భావిస్తున్నాను. నా తప్పులు తెలుసుకోవడానికి నాకు ఇంకా సమయం మిగిలింది. ఈ రోజు నేను నా భార్య కోరికలన్నీ నెరవేర్చాలి అని అనుకుంటున్నాను. కానీ తను మాత్రం నా మనసును అర్థం చేసుకోవడం లేదు. చూసేవాళ్ళు ఏమనుకుంటారో అని ఇబ్బంది పడుతుంది. ఇన్ని రోజులు వేరే వాళ్ళ కోసమే బ్రతికాము, ఇంక నుంచైనా మన కోసం బ్రతకాలి కదా అన్న మాటలన్నీ చదివారు మాలతి గారు. ఆ డైరీలో ఉన్న వాక్యాలన్నీ చదవగానే మాలతి గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వెంటనే మాలతి గారు ఆ డైరీని దిండి కింద దాచిపెట్టేసి అల్మారాలో నుంచి బట్టలు తీసుకుని రెడీ అవ్వడానికి వెళ్లారు. రోజులాగానే రాజారాం గారు వాకింగ్ నుంచి తిరిగొచ్చి లాన్లో కుర్చీలో కూర్చుని పేపర్ చదువుతున్నారు. అప్పుడే మాలతి గారు టీ కప్పుతో ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన టీ కప్పు తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు వెంటనే మాలతి గారిని చూశారు. అప్పుడు మాలతి గారు పంజాబీ డ్రెస్లో తన ముందు సిగ్గుతో నిలబడున్నారు. ముందు ఆయన ఆశ్చర్యపోయినా ఎట్టకేలకి నా భార్య నా భావాల్ని అర్థం చేసుకుంటుంది అని అనుకున్నారు. వెంటనే మాలతి గారు నవ్వుతూ, నా భర్త భావాల్ని అర్థం చేసుకోవడానికి నాకు ఇన్ని రోజులు పట్టింది. మీ మాటల్ని అర్థం చేసుకోవడానికి నేను చాలా టైం తీసుకున్నాను. నా జీవితం అంతా ఎన్నో బాధ్యతలతో గడిపేశాను. ఇప్పుడు అకస్మాత్తుగా నన్ను మారమంటే నేను ఎలా మారగలను? కానీ మీ మొండితనానికి నేను తల వంచక తప్పలేదు అని చెప్పగానే భార్యాభర్తలిద్దరూ హాయిగా నవ్వుకున్నారు. పెద్దగా నవ్వుతున్న శబ్దం విని కొడుకు కోడలు బయటకొచ్చి తమ తల్లిదండ్రుల్ని చూసి ఆశ్చర్యంతో ఒకరి ముఖాలొకరు చూసుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు వెంటనే వాళ్ళిద్దరూ, ఏం జరుగుతుంది ఇక్కడ? మీరిద్దరూ ఇక్కడ కూర్చుని దేని గురించి మాట్లాడుకుంటున్నారు? మీరిద్దరూ ఇంతలా ఎందుకు నవ్వుతున్నారు అని అడగగానే మాలతి గారు, రండి మీరు కూడా టీ తాగండి అంటూ నవ్వుతూ చెప్పారు. అప్పుడు రాజారాం గారు, మంచిది బాబు, నువ్వే వచ్చావు. నేనే నీతో మాట్లాడడానికి నీ గది దగ్గరికి రావాలి అని ఆలోచిస్తున్నాను. మీ అమ్మ నేను ఒక 20 రోజులు సింగపూర్ ట్రిప్కి వెళ్ళాలి అని అనుకుంటున్నాము. నువ్వు మా కోసం టికెట్లు బుక్ చెయ్యి. ఒక 20 రోజుల పాటు సంతోషంగా సింగపూర్ అంతా తిరిగి వస్తాం. మీరు మొన్న ట్రిప్కి వెళ్ళినప్పుడు బుక్ చేశారే, ఆ రిసార్టే బుక్ చేయండి మాకు కూడా. నేను గూగుల్లో సెర్చ్ చేసి చూశాను, ఆ రిసార్ట్కే ఎక్కువ రేటింగ్స్ ఉన్నాయి. నేను మీ అమ్మని తీసుకుని అక్కడికి వెళ్ళాలి అని అనుకుంటున్నాను అని చెప్పగానే భర్త మాటలు విన్న మాలతి గారు సిగ్గుతో తల వంచుకున్నారు. వెంటనే కొడుకు రాహుల్, అమ్మా మీరు ఈ వయసులో అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? మీరు వెళ్ళాలి అనుకుంటే ఏ కాశీకో హరిద్వార్కో లేదంటే తిరుపతికో వెళ్ళొచ్చు కదా. ఈ వయసులో మీకు ఆ ప్లేసెస్ అయితేనే కరెక్ట్ అని చెప్పగానే రాజారాం గారు, లేదు నేను నా భార్యతో కలిసి సింగపూరే వెళ్ళాలనుకుంటున్నాను. మీరు చెప్పిన ఈ తీర్థయాత్రలన్నీ మేము తర్వాత చేస్తాము, అవి కూడా మా లిస్టులో ఉన్నాయి అని చెప్పగానే మాలతి గారు, సరే మీ ఇష్టం, ఏదో ఒకటి చెయ్యండి, నేను వెళ్ళి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను అంటూ వంటగదిలోకి వెళ్ళిపోయారు. సరే నేను కూడా స్నానం చేసి టిఫిన్ చేసి గిటార్ క్లాస్కి వెళ్ళాలి. నేను మీ అమ్మ కోసం ఒక మంచి ట్యూన్ని ప్రాక్టీస్ చేస్తున్నాను. సింగపూర్ వెళ్ళాక నా భార్య కోసం నేను క్యాంప్ ఫైర్లో ఆ ట్యూన్ వాయిస్తాను అంటూ ఆయన కూడా వెళ్ళిపోయారు. రాహుల్ ఇంకా తన భార్య ప్రియా ఇద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. వెంటనే ప్రియ, 60 ఏళ్ల వయసులో మీ నాన్నకి పిచ్చి పట్టినట్టుంది, అత్తయ్య గారి కోసం గిటార్ వాయిస్తారట,
వేషాలు ఎక్కువ అవుతున్నాయి ఇద్దరికి. చూసారా, మీ అమ్మగారు ఇవాళ పంజాబీ డ్రెస్ వేసుకున్నారు అంది. రాహుల్కి నోట్లో ఉన్న టీ గొంతులోకి దిగడం లేదు. తనకి గుట్టక కూడా పడడం లేదు. కానీ ఏం చేస్తాడు? నాన్నగారు చెప్పాక నా చేతుల్లో ఏమీ లేదు, అది జరిగిపోవలసిందే అన్నాడు భార్యతో. ఆ తర్వాత రాహుల్ రాజారాం గారితో, నాన్న, టికెట్లు చెక్ చేశాను, నెల రోజుల వరకు టికెట్స్ దొరకడం కష్టం అని చెప్పగానే రాజారాం గారు మాలతి గారు కలిసి 5 రోజులు తిరుపతికి వెళ్లారు. 5 రోజుల తర్వాత ఇద్దరూ తిరిగొచ్చారు. అప్పటికే కొడుకు కోడలు ఇద్దరూ గొడవ పడుతున్నారు. ఇద్దరూ పెద్దగా మాట్లాడుకోవడం లేదు. ఇద్దరికీ ఇంట్లో పని విషయంలో గొడవ జరిగింది. వాళ్ళిద్దరూ ఉదయాన్నే ప్రోటీన్ షేక్లు, కాఫీ కూడా రెడీ చేసుకోవడానికి కూడా చేతకాక ఒకరినొకరు నిందించుకుంటూ గొడవలు పడుతున్నారు. మాలతి గారు ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి వెళ్ళినప్పుడు రాజారాం గారే స్వయంగా 2 కప్పుల్లో టీ చేసి ఉంచడం చూశారు. వెంటనే మాలతి గారు వంటగదిని చూస్తే 10-15 రోజులు ఎవ్వరూ వంటగదిలోకే రానట్టుగా గందరగోళంగా మురికి పట్టిపోయింది. పప్పులు, బియ్యం డబ్బాల మూతలు అన్నీ తెరుచున్నాయి. కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం మురికి మురికిగా ఉంది అనుకుంటూ మాలతి గారు మనసులోనే నిట్టూర్చారు. ఆవిడలా అనుకుంటూ ఉండగానే అప్పుడే రాహుల్ బయటకొచ్చి, బావుందమ్మా, 5 రోజుల తర్వాత మీరింటికొచ్చారు. మేము ఈ 5 రోజులు ఎన్ని అవస్థలు పడ్డామో మీకేం తెలుసు. కిచెన్ మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. దయచేసి నువ్వే నాన్నకి వివరించి చెప్పు. కనీసం కిచెన్లో టిఫిన్ కూడా రెడీ చేసుకోవడానికి మేము అవస్థలు పడ్డాము. రోజు మాకు ఆఫీసులో లేట్ అయిపోయేది. బయట ఆర్డర్ చేసిన ఫుడ్ అస్సలు తినలేకపోయాము. ప్రియకి కనీసం నేను రోజు ఉదయాన్నే తాగే ప్రోటీన్ షేక్ ఎలా చేయాలో కూడా తెలియదు. కనీసం కాఫీ పెట్టడం కూడా రాదు. అమ్మయ్యా, నువ్వు వచ్చేసావు. ఇక నుంచి రోజు ఇవన్నీ నువ్వే చూసుకో అమ్మా. ఆఫీస్ పనులు, ఇంటి పనులు మేమిద్దరం ఎలా మేనేజ్ చేయగలుగుతాము? నువ్వు రోజు ఉదయాన్నే నిద్రలేచి ఎవరికి ఏం కావాలో చూసుకుంటావు కదా. నువ్వు లేకపోతే చాలా ఇబ్బంది అయిపోతుందమ్మా. ఇక నుంచి ఇలా చెయ్యొద్దమ్మా అంటూ రాహుల్ తన గదిలోకి వెళుతూ ఉండగా అప్పుడే రాజారాం గారు 2 కప్పుల్లో టీ తీసుకొని టీ ట్రేతో బయటకొస్తూ, బాబు రాహుల్, నువ్వు ఇక నుంచి ఒక పని చెయ్యి. రోజు క్యాంటీన్లోనే భోజనం చెయ్యి. స్వయంగా మీ నాన్నగారైన నేనే టీ తయారు చేసుకుంటూ ఉన్నప్పుడు నీ ప్రోటీన్ షేక్ నువ్వెందుకు తయారు చేసుకోకూడదు? అన్నింటికీ అమ్మే కావాలా? మీ అమ్మ ఎన్నో సంవత్సరాల నుంచి ప్రతిరోజు మీకోసం ఇవన్నీ చేస్తుంది. కనీసం ఒక్కరోజు మీకోసం మీరు ఏదైనా చేసుకున్నారా? తనకి ఏ రోజైనా ఎవరైనా చిన్న సహాయమైనా చేశారా? ఇక నుంచి మీ అమ్మ, నేను మా ఇష్టం వచ్చినట్టు మా అభిరుచులని నెరవేర్చుకోవాలని అనుకుంటున్నాము. మీకు సేవలు చేయడం ఇక కుదరదు. మీ పనులు మీరే చేసుకోవడానికి ప్రయత్నించండి. లేదంటే వేరే ఆల్టర్నేటివ్ ఏదైనా వెతుక్కోండి. రా మాలతి, మనిద్దరం టీ తాగుదాం. నేను టీ ఎలా చేశానో నువ్వే చెప్దువు గాని అనగానే మాలతి గారు తడబడుతూ సరే అని చెప్పి రాజారాం గారి వెనకాలే వెళ్లారు. ఇద్దరూ కలిసి లాన్లో కూర్చొని టీ తాగుతున్నారు. మీరు టీ చేయడం చూసి కొడుకు కోడలు ఎంత కంగారు పడ్డారో చూడండి. నాకు అస్సలు ఇష్టం లేదు ఇదంతా. ఇన్ని రోజులు ఏ రోజు ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉదయాన్నే లేచి అన్ని పనులు చేసి పెట్టేదాన్ని. 4 రోజులు ఇంట్లో లేకపోతే వాళ్ళకు అస్సలు నచ్చడం లేదు చూడండి అనగానే రాజారాం గారు, మనం ఇద్దరం కలిసి తిరుపతి వెళ్ళొచ్చాం కదా, నీకెలా అనిపిస్తుందో నాతో చెప్పు. ఆ విషయాలన్నీ వదిలేసేయి అంటూ నవ్వుతూ అడిగారు రాజారాం గారు. నిజంగా నేను చాలా ఎంజాయ్ చేశానండి. మన పెళ్ళైన దగ్గర నుంచి మీతో కలిసి ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే అస్సలు కుదరలేదు. ఇప్పుడు ఒక్కసారిగా 5 రోజులు మన ఇద్దరం కలిసి ఆ భగవంతుణ్ణి దర్శించుకోవడానికి, ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ హాయిగా తిరుగుతూ ఉండడానికి వెళ్తే నాకు చాలా మనశ్శాంతిగా అనిపించింది. నేను ఎంత ఆనందించానంటే మీరు చేసిన ఈ చేదు టీని కూడా నేను చాలా ఆనందిస్తూ తాగుతున్నాను అంటూ సరదాగా రాజారాం గారిని భుజం మీద కొడుతూ అన్నారు మాలతి గారు. చాలా రోజుల నుంచి మామగారు, అత్తగారు అలా సరదాగా మాట్లాడుకుంటుంటే ప్రియకి చాలా కోపంగా ఉంది. రాజారాం గారు, మాలతి గారు వాళ్ళ సరదాలు, షికార్లు అంటూ ఇంట్లో సరిగ్గా పనులు కూడా చేయడం లేదు. రోజు కొడుకు కోడలు
క్యాంటీన్లో రుచి పచి లేని ఆహారం తినాల్సి వస్తుంది. ఆ రోజు సాయంత్రం ప్రియా ఆఫీస్ నుంచి రాగానే పక్కింటి మీనాక్షి ఆంటీ, ఏంటి ప్రియా, మీ అత్తగారి రూపురేఖలన్నీ మారిపోయాయి అంటూ అడ్డుపడి అడిగింది. ఆమె చీరలకు బదులు పంజాబీ డ్రెస్సులు వేసుకుంటుందేంటి? రాజారాం గారితో వాకింగ్ సూట్ వేసుకుని మరీ వాకింగ్కి వెళుతుంది. ఆవిడ ఇన్నేళ్లలో ఇంటి నుంచి బయటకు వెళ్లడమే మేమెప్పుడూ చూడలేదు. మీ మామయ్య గారి రిటైర్మెంట్ తర్వాత అకస్మాత్తుగా వాళ్లల్లో ఇన్ని మార్పులు ఎందుకు వచ్చాయి? కావాలనే మీ మీద ప్రతీకారం తీర్చుకుంటున్నట్టు అనిపిస్తోంది అని మీనాక్షి గారు అనగానే ఆ మాటలు అసలే ప్రియా మనసులో ఉన్న అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. వెంటనే ప్రియా, వాళ్ళిద్దరూ ఈ వయసులోనే ఇలా ఉంటే మేము ఇంకా ఎలా ఉండాలి? ఈ రోజు ఎవ్వరు ఏమనుకున్నా సరే, ఇవాళ శనివారం కదా, రాత్రికి రాహుల్తో కలిసి క్యాండిల్ లైట్ డిన్నర్కి, లాంగ్ డ్రైవ్కి వెళ్ళి తీరాల్సిందే. తర్వాత రోజు ఆదివారమే కాబట్టి లేటుగా లేచినా ఏం పర్వాలేదు అనుకుంటూ ప్రియా ఇంట్లోకి అడుగు పెడుతూ ఉండగానే, ప్రియా, నువ్వు ఈరోజు తొందరగానే వచ్చేసావే, మంచిదైంది. నేను మీ మామయ్య గారి ఫ్రెండ్ యానివర్సరీ పార్టీకి వెళుతున్నాము. మాకు ఆలస్యం అవ్వచ్చు, ఇవాళ శనివారమే కదా, మీరు బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసేసుకోండి అంటూ తన డ్రెస్ మీద ఫుల్ వర్క్ చేయించిన చున్నీని సరి చేసుకుంటూ చెప్పారు మాలతి గారు. అలా మెరిసిపోతున్న అత్తగారిని చూసి ఆవిడ మాటలు వింటుంటే ప్రియ మనసంతా బగ్గుమని మండిపోతుంది. ప్రియ అత్తగారి వైపు కోపంగా చూస్తూ ఏదో అనబోతూ ఉంటే వెంటనే అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన రాహుల్, సరే అమ్మా, మీరు హాయిగా వెళ్ళండి, ఇంట్లో అన్ని మేము చూసుకుంటాం అని చెప్పి రాహుల్ ప్రియని తీసుకొని గదిలోకి వెళ్ళిపోయాడు. ప్రియకి చాలా కోపం వచ్చిందని రాహుల్కి అర్థమైంది. గదిలోకి వెళ్ళగానే ప్రియ కోపంగా, రాహుల్, నువ్వు నీ లిమిట్స్ దాటుతున్నావు, నన్ను ఎందుకు మాట్లాడనివ్వలేదు? నీకు తెలుసా వీకెండ్ అంటే ఏమిటో? 5 రోజులు ఆఫీసులో విశ్రాంతి లేకుండా పనిచేస్తాం. ఇప్పుడు నాకు కూడా పూర్తిగా విశ్రాంతి అవసరం. నేను కూడా నీలాగే పనిచేసి డబ్బులు సంపాదిస్తున్నాను. మనం ఇంతలా అలసిపోయి ఇంటికి వస్తుంటే కనీసం ఇంట్లో పనులు కూడా చేయకుండా వాళ్లే పార్టీలు, షికార్లు అనుకుంటూ తిరుగుతున్నారు. మీ అమ్మ ఇంట్లోనే కదా ఉండేది, వంటగదిలో వంట చేయడం తప్ప ఇంకేం పని ఉంటుంది ఆవిడికి? నేను ఇంటికి రాకముందు ఇంట్లో ఇల్లు ఊడ్చడానికి, పాత్రలు కడగడానికి కూడా పనివాళ్లు లేరు. నేను వచ్చాకే కదా పని మనిషిని పెట్టాను. నా వల్ల ఆవిడికి కాస్త సుఖం వచ్చింది. కనీసం మనకి భోజనం వండడానికి కూడా ఆవిడిప్పుడు మనల్ని ఇబ్బంది పెడుతున్నారు. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ బాక్సులు, నైట్ డిన్నర్లు ఇవేవీ సరిగ్గా చేయడం లేదు. మనం ఆఫీసులో గొడ్డు చాకరీ చేస్తూ ఇవన్నీ ఎలా మేనేజ్ చేసుకుంటాం? వాళ్ళ సరదాలు వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు. అసలు ఆ క్యాంటీన్లో ఫుడ్ నేను ఎంత కష్టపడి తింటున్నానో ఆవిడకి ఏం తెలుసు? కోడలికి ఉదయాన్నే లంచ్ బాక్స్ రెడీ చేసే పని కూడా ఆవిడ చేయడం లేదు. నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. ఈ వయసులో వీళ్ళిద్దరికీ ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? నువ్వేం మాట్లాడవేంటి అంటూ ప్రియ తన బ్యాగులో సామాన్లన్నీ విసిరు కొట్టింది. వెంటనే రాహుల్, ఇప్పుడు నన్నేం చేయమంటావు? వెళ్ళి వాళ్ళతో గొడవ పడమంటావా? వాళ్ళు కాస్త బయటకు వెళ్ళి సరదాగా తిరగాలి అనుకుంటే తిరగనివ్వు. 4 రోజులు బయట తిరిగితే వాళ్ళకే మోకాలు నొప్పులు, నడువు నొప్పులు వచ్చేస్తాయి. 60 ఏళ్ల వ్యక్తులు 20 ఏళ్ల వ్యక్తులతో సమానంగా బయట ఎంజాయ్ చేస్తారని నువ్వు అనుకుంటున్నావా? అనగానే ప్రియ, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నమాట మీరు వినే ఉంటారు కదా. మీ అమ్మా నాన్నలకు కూడా ఈ రోజుల్లో ఎంత జోష్ వచ్చిందో. ఇలాంటి వాళ్ళ కోసమే అలాంటి సామెతలు వచ్చుంటాయి. మీరే చూడండి అనగానే రాహుల్, నువ్వు కాస్త ఓపిక పట్టు ప్రియా, వాళ్ళు ఎన్ని రోజులు అలా చేస్తారో చెయ్యనివ్వు. నాకు సమయం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా మాట్లాడతాను. మనం మాట్లాడిన రోజు వాళ్ళిద్దరూ తలదించుకోవాల్సి వస్తుంది అని చెప్పి ప్రియని శాంతింపజేశాడు రాహుల్. ఆదివారం రోజు ప్రియ ఇంకా రాహుల్ ప్రశాంతంగా ఇంకా ఆలస్యంగా నిద్రలేచారు. రాహుల్ టీ కోసం వంటగదంతా వెతికాడు. వంటగదిలో ఎవ్వరూ లేరు. వెంటనే అతను ప్రియా దగ్గరకు వెళ్ళి, ప్రియా, మన ఇద్దరి కోసం దయచేసి 2 కప్పుల టీ చేయవా? అమ్మా నాన్న ఎక్కడికి వెళ్లారో తెలియడం లేదు అనగానే ప్రియ, వాళ్ళిద్దరూ వాకింగ్కి వెళ్ళుంటారు, కానీ ఈ పాటికే తిరిగి వచ్చేసేవాళ్లే. రోజు రోజుకి వాళ్ళ అభిరుచులు పెరిగిపోతున్నాయి అనగానే, నీ మాటల తర్వాత ముందు నా కోసం టీ రెడీ చెయ్యి. నీకు తెలుసు కదా
నేను టీ తాగకపోతే కనీసం కళ్ళు కూడా తెరవలేనని అనగానే ప్రియ లేచి కిచెన్లోకి వెళ్ళి 2 కప్పుల టీ స్టవ్ మీద పెట్టి మళ్ళీ గదిలోకి వచ్చింది. ఇప్పుడు మీరు మీ అమ్మా నాన్నలు వాకింగ్ సాగుతో వెళ్ళి ఎక్కడెక్కడ తిరుగుతున్నారో కాస్త ఫోన్ చేసి అడగండి. కనీసం టిఫిన్ అయినా రెడీ చేస్తారా, లేదంటే అది కూడా ఆర్డర్ చేసుకోమంటారా అంటూ ప్రియ కోపంతో గొణుగుతుంది. అప్పుడే రాహుల్ ఫోన్ చేశాడు. నాన్న, ఎక్కడున్నారు? చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు? ఉదయం నుంచి మీకోసం వెతుకుతున్నాము అనగానే రాజారాం గారు, బాబు, మేము ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు మీరిద్దరూ నిద్రపోతున్నారు. మాకు ఆలస్యం అయిపోతుందని మేం బయలుదేరి వచ్చేసాము. ఈ రోజు సంక్రాంతి పండగ కదా. మేము నా ఫ్రెండు మోహన్ రావు ఇంటికి వచ్చాము. వాళ్ళు ఈ పండగ చాలా గ్రాండ్గా చేసుకుంటారు. ఇక్కడ గాలిపటాలు ఎగరేసే పోటీ జరుగుతుంది. కాబట్టి మీ అమ్మ నేను ఎంజాయ్ చేయడానికి వచ్చాము. ఇక్కడ ఎంత సరదాగా ఉందో తెలుసా? నేను ఇప్పుడే వీడియో కాల్ చేసి నీకు చూపిస్తానుండు అంటూ రాజారాం గారు ఫోన్ కట్ చేసేశారు. రాహుల్ ప్రియతో ఏమీ చెప్పకముందే వీడియో కాల్ వచ్చింది. ఎంత అందంగా అలంకరించారో చూడండి, మీకు ఇదంతా నచ్చిందా అని నవ్వుతూ అడిగారు రాజారాం గారు. వెంటనే మాలతి గారు భర్త చేతిలో నుంచి ఫోన్ తీసుకుని, బాబు, మీ నాన్న గుడి నుంచి నన్ను నేరుగా ఇక్కడికి తీసుకొచ్చేశారు. వంటగదిలో మీకోసం ఉప్మా రెడీ చేశాను. మీరు ఫ్రెష్ అయితే తినండి అని చెప్పగానే, అరే, ఎందుకు అత్తయ్య గారు మీకంత శ్రమ? మేమే ఏదో ఒకటి చూసుకునేవాళ్ళం కదా అంటూ ప్రియ వెంటనే ఫోన్ చేతిలోకి తీసుకుని, మీరిప్పుడు ఎంజాయ్ చేయండి, మా గురించి పట్టించుకున్నట్టుగా నటించాల్సిన అవసరం ఏమీ లేదు అనగానే మాలతి గారు, తప్పుగా అనుకోకమ్మా, నిన్న రాత్రి మోహన్ రావు గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చేసరికి మీరు నిద్రపోయారు. పొద్దున కూడా మీ నాన్న హడావిడి చేయడం వల్ల చెప్పడం మర్చిపోయాము అంటూ తడబడుతూ చెప్పారు మాలతి గారు. వెంటనే ప్రియ, మీ ఆనందం కోసం ఎప్పుడూ మామయ్య గారిని ముందుంచుతారు మీరు అంటూ వెక్కిరిస్తూ ఫోన్ కట్ చేసేసింది. వెంటనే రాహుల్, ప్రియా, నువ్వు అమ్మతో అలా ఎందుకు మాట్లాడావు? అలా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? నీకు ఆల్రెడీ చెప్పాను కదా అనగానే ప్రియ, వీళ్ళ కొత్త కొత్త నాటకాలు చూస్తూ ఉంటే నాకు చాలా కోపం వస్తుంది. అందుకే అలా మాట్లాడాను. మనం అందరం ఒకే ఇంట్లో నివసిస్తూ ఉన్నప్పుడు మనల్ని కనీసం లెక్క చేయకుండా అలా చెప్పకుండా ఎలా వెళ్ళిపోతారు? మీరేమో ఎప్పటికప్పుడు నా నోరు మూయిస్తూ ఉండండి అంది ప్రియ. కొన్ని రోజుల తర్వాత రాజారాం గారు రాహుల్ని అడిగారు, బాబు, నేను సింగపూర్ టికెట్లు బుక్ చేయమని చెప్పాను కదా, టికెట్లు బుక్ అయ్యాయా? మేము ఏ రోజు బయలుదేరాలో మాకు చెప్పండి. మేము బట్టలు కూడా ప్యాక్ చేసుకోవాలి కదా. మీ అమ్మ కోసం కాస్త షాపింగ్ కూడా చెయ్యాలి అనగానే రాహుల్, నాన్న, ఇప్పుడు సీజన్ నడుస్తుంది కదా, ట్రైన్ బుకింగ్స్ అన్నీ ఫిల్ అయిపోయాయి. కొన్ని రోజుల తర్వాత ఆలోచిద్దాంలే అనగానే రాజారాం గారు, రాహుల్, నువ్వేం మాట్లాడుతున్నావు? ఈ వయసులో మీ అమ్మని ట్రైన్లో తీసుకెళ్తానని అనుకున్నావా? మా కోసం ఫ్లైట్ టికెట్లు బుక్ చెయ్యి. నేను ఇప్పటికే రిసార్ట్ బుక్ చేసి పెట్టాను. మనీ మాత్రం పే చేయాలి. నేను నీకు లింక్ పంపిస్తాను, నువ్వు పే చేసేయి అంటూ రాజారాం గారు మాట్లాడుతూ ఉంటే, నేను చాలా ఆలోచించాను నాన్న. నేను ఇప్పుడు ఎందుకు ఇవన్నీ చేయాలి? మీ పదవీ విరమణ తర్వాత మీరు మీ సొంత ఇష్టానుసారంగా అన్నీ చేయడం ప్రారంభించారు. మాతో ఏమి చెప్పాలని మీరు అనుకోవడం లేదు. అలాంటప్పుడు మీ విషయంలో ఇవన్నీ నేను మీకోసం ఎందుకు చెయ్యాలి అనగానే రాజారాం గారు, రాహుల్, నువ్వు జాగ్రత్తగా మాట్లాడు. నాతో నువ్వు అలా ఎలా మాట్లాడుతున్నావు? మొదటిసారి మీ అమ్మని బయటకు తీసుకెళదాం అనుకుంటే నేనేదో తప్పు చేసేస్తున్నట్టుగా మాట్లాడుతున్నావేంటి? నీకు డబ్బులే సమస్య అయితే నా దగ్గర చాలా డబ్బులున్నాయి. నేను నా సొంత డబ్బులతోనే నా భార్యకి నాకు అన్ని ఖర్చులు తీర్చుకోగలను. మీ అమ్మా నాన్నలు సంతోషంగా గడుపుతున్నారని సంతోషించాల్సింది పోయి మీరు చూడలేకపోతున్నారేమిటి? మీ పెళ్ళైన దగ్గర నుంచి మీ సొంత విషయాల్లో మేమెప్పుడూ జోక్యం చేసుకోలేదు. మీరు పార్టీలకు వెళ్ళినా, పబ్బులకి, షాపింగులకి, సినిమాలకి, క్యాండిల్ లైట్ డిన్నర్లకి, లాంగ్ డ్రైవ్లకి, హాలిడే ట్రిప్పులకి, ఇలా ఇవేటికి వెళ్ళినా మీరు వెళుతున్నప్పుడు మాతో చెప్పే వెళ్ళేవారా? మీ విషయాల్లో మేమెప్పుడూ అడ్డు చెప్పలేదే. మీ జీవితంలో మేమెప్పుడూ జోక్యం చేసుకోలేదే. మీరు కూడా మీ జీవితాన్ని ఇష్టం వచ్చినట్టు సొంత నిర్ణయాలతోనే గడుపుతున్నారు కదా. మా విషయంలో అసలు మీకు వచ్చిన సమస్య ఏమిటి అంటూ రాజారాం గారు ఆవేశంగా మాట్లాడారు. అప్పుడు రాహుల్ కోపంగా, నాన్న,
నాకేమీ ఇబ్బంది లేదు. నేను ఇప్పుడే చెప్తున్నాను, ఈ వయసులో మీరు మీ ఇష్టం వచ్చినట్టు తిరిగి ఏమైనా అనారోగ్య పరిస్థితులు ఏర్పడితే మీరేం చేస్తారు? ఇప్పుడు మీకు సింగపూర్ ట్రిప్ అవసరమా? వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది. ఈ వాతావరణంలో మీ ఆరోగ్యం దెబ్బతింటే అనగానే రాజారాం గారు, ఇప్పుడు మేము ట్రిప్కు వెళ్ళడం మీకు ఇబ్బందా, లేదంటే మా ఆరోగ్యం దెబ్బతింటుందని బాధపడుతున్నారా? నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. మా ఆరోగ్యం గురించి నీకు అంత ఇబ్బంది అయితే వెళ్లే ముందే మాకు ఫుల్ బాడీ చెకప్ చేయించు, అప్పుడు నీకు ఎలాంటి సమస్య ఉండదు కదా అనగానే రాహుల్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెంటనే ప్రియ రాహుల్తో, మీ నాన్నగారు చూసారా, అసలు ఏం మాట్లాడుతున్నారో, మీరు ఆయనకి ఏం చెప్పగలుగుతారు అంది. మాలతి గారు వంటగదిలో కొడుకు కోడలు ఇబ్బంది పడకుండా కావలసినవన్నీ రెడీ చేస్తున్నారు. అప్పుడే ప్రియ నీళ్లు తాగుతూ తల తిరిగి కింద పడిపోయింది. మాలతి గారు గబగబా తనని సోఫాలో పడుకోబెట్టి డాక్టర్ని పిలిచారు. డాక్టర్ టెస్ట్ చేసిన తర్వాత ప్రియ తల్లి కాబోతుంది అని తేలింది. ఇంట్లో సంతోషం వెల్లివిరిసింది. తాత కాబోతున్న ఆనందంలో రాజారాం గారు డాన్స్ చేస్తున్నారు. రాహుల్ కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. అప్పుడు వెంటనే రాజారాం గారు, మేము సింగపూర్ ట్రిప్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మన ఇంటికి రాబోయే బిడ్డ కోసం చాలా ఏర్పాట్లు చేస్తాము. సింగపూర్ నుంచి నా మనవడో మనవరాలో కోసం చాలా షాపింగ్ చేసి వస్తాము. తన కోసం ఒక గదిని కూడా రెడీ చేసి బొమ్మలు బట్టలు అన్ని కొని ఆ గది మొత్తం నింపేస్తాము అని చెబుతూ ఉండగానే రాహుల్, నాన్న మీరేం మాట్లాడుతున్నారు? ఇప్పుడు ప్రియ తల్లి కాబోతుంది. ఇప్పుడు మీరు ఈ ట్రిప్కి ఎలా వెళతారు? ఇప్పుడు అమ్మ అవసరం ప్రియకు చాలా ఉంది అనగానే అప్పుడు మాలతి గారు కూడా, మనం ఇంకెప్పుడైనా ట్రిప్కి వెళదామండి, కోడలికి ఇప్పుడు నా అవసరం చాలా ఉంది కదా అనగానే రాజారాం గారు మాలతి గారితో, మాలతి, ఇప్పటి వరకు నువ్వు నీ జీవితంలో చాలా రాజీ పడ్డావు. నీకేదైనా ఇబ్బంది ఉంటే నేను నీ నిర్ణయాలకు అంగీకరిస్తాను. నీకు నాతో ట్రిప్కి రావడం ఇష్టం లేకపోతే నేను ఒంటరిగా అయినా వెళతాను, అంతే తప్ప ఈ ట్రిప్ని క్యాన్సిల్ చేసే ప్రసక్తే లేదు అంటూ కోపంగా గదిలోకి వెళ్ళిపోయారు. రాహుల్కి ప్రియకి మొదటి నుంచి ట్రిప్కి వెళ్ళడం ఇష్టం లేదు అని అర్థమై మాలతి గారు కూడా ఈ ట్రిప్ క్యాన్సిల్ చేసుకోవాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆవిడకి ఏమీ అర్థం కావడం లేదు. ఇప్పుడు తనకు కొడుకు సపోర్ట్ చేయాలా లేదంటే భర్తకు సపోర్ట్ చేయాలా? ఆవిడ అయోమయ స్థితిలో పడిపోయింది. కాసేపటి తర్వాత మాలతి గారు తన కొడుకు గదిలోకి వెళ్ళి, అమ్మా ప్రియా, నేను మీ అమ్మతో మాట్లాడాను. ఆవిడ రేపు సాయంత్రానికల్లా ఇక్కడికి వస్తారు. మేము తిరిగి వచ్చే వరకు నిన్ను చూసుకుంటూ ఇక్కడే ఉంటారు. ప్రియా, నువ్వు నన్ను అర్థం చేసుకో. నువ్వు నాకు చాలా గొప్ప ఆనందాన్ని ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాము. కానీ నేను నా భర్త ఇష్టాయిష్టాలన్నీ పక్కన పెట్టలేను. అందుకే నేను ఆయనతో వెళ్లాల్సి వస్తుంది. నీ గురించి నువ్వు జాగ్రత్తగా చూసుకో అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయారు మాలతి గారు. 4 రోజుల తర్వాత రాజారాం గారు మాలతి గారు ట్రిప్కి వెళ్ళిపోయారు. ఇది ప్రియకి అస్సలు నచ్చలేదు. అత్తగారు మామగారు సరదాగా గడుపుతారు అన్న ఆలోచన ప్రియకి అస్సలు నచ్చడం లేదు. అందుకే ఏదో ఒకటి చెయ్యాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. కడుపుతో ఉన్నాను అని కూడా లేకుండా వాళ్ళు నన్ను వదిలి వెళ్ళిపోవాలనుకుంటే రేపు ఇంకేమైనా చేస్తారు కదా అన్న ప్రియా మాటలకి ప్రియా తల్లి కూడా తనకి మద్దతుగా నిలిచింది. నిజంగానే మీ అత్తగారికి అస్సలు సిగ్గులేదు. ఈ వయసులో ఇలాంటి ట్రిప్పులకి ఎవ్వరూ వెళ్లరు. ఒక నిర్దిష్ట వయసు వచ్చిన తర్వాత మనం ఇష్టాయిష్టాలని కాస్త కంట్రోల్ చేసుకోవాలి. కావాలంటే అన్నయ్య గారితో గొడవ పడైనా సరే ఈ ట్రిప్ని ఆపించాల్సింది. నేను కోడల్ని వదిలి రానని గట్టిగా చెప్పాలి, కానీ మీ అత్తగారు అలా చెయ్యలేదు. ఆవిడ హృదయంలోనే ఇలాంటి కోరికలున్నాయనుకుంటా. కాకపోతే ఆయన పేరు చెప్పుకొని అవన్నీ బయట పెట్టిస్తున్నారు. రిటైర్మెంట్ తర్వాత వీళ్ళిద్దరికీ రెక్కలొచ్చినట్టుగా ఉంది అనగానే ప్రియ కూడా, అవును మమ్మీ, నాకు కూడా మా అత్తగారే అన్నీ చేస్తున్నట్టు అనిపిస్తోంది అంది. అప్పుడే రాహుల్ గదిలోకొచ్చి, కొద్ది రోజులే కదా, అంతా సెట్ అయిపోతుంది. నువ్వు కాస్త ఓపిక పట్టు ప్రియా. అమ్మా నాన్నలతో నేను మాట్లాడతాను. వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తించడం నాకు ఇష్టం లేదు అని చెప్పాడు రాహుల్. 20 రోజుల తర్వాత మాలతి గారు రాజారాం గారు ఇంటికి చేరుకున్నారు. డైనింగ్ టేబుల్ దగ్గర రాహుల్, ప్రియా ఇంకా ప్రియా తల్లి కూర్చుని టిఫిన్ చేస్తున్నారు. ముగ్గురు వీళ్ళని చూసి కూడా చూడనట్టే నటించారు.
అయినా సరే మాలతి గారు కొడుకు కోడల్ని పలకరించి వాళ్ళ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రియ ఆరోగ్యం గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి వచ్చి లాన్లో కూర్చుని రాజారాం గారు ట్రిప్కి సంబంధించిన ఫోటోలు చూస్తూ ఉన్నారు. అప్పుడే రాజారాం గారి దగ్గరికి రాహుల్ వెళ్ళాడు. ఈ వయసులో తల్లిదండ్రులు ట్రిప్పులకి తిరగడం, ప్రయాణానికి వేలాది రూపాయలు ఖర్చు చేయడంతో రాహుల్ తన కోపాన్ని భరించలేకపోయాడు. వెంటనే రాహుల్ కోపంగా, నాన్న, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నా ఆఫీస్కి దగ్గరలోనే ఒక ఫ్లాట్ తీసుకున్నాము. నేను ప్రియా అక్కడికి షిఫ్ట్ అవ్వాలి అని అనుకుంటున్నాము అనగానే మాలతి గారు, బాబు రాహుల్, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? మనకి సొంత బంగ్లా ఉంది. మీరు ఫ్లాట్ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు? ఇక్కడైతే కోడల్ని చూసుకోవడానికి మేము ఉంటాం. నీకు ఎలాంటి ఆందోళన ఉండదు అనగానే రాహుల్, అమ్మా, నాన్న, ప్లీజ్ ఈ విషయం గురించి మీరు అస్సలు మాట్లాడొద్దు. ఈ రోజుల్లో మీకు మీ సరదాలు, షికార్లు తప్ప ఏమీ కనిపించడం లేదు. మీరు ప్రియా గురించి కూడా ఆలోచిస్తున్నారా? ఇక నుంచి మా విషయాలు మేమే చూసుకోగలం, మా బ్రతుకు మేము బ్రతకగలం అనగానే, నువ్వేం మాట్లాడుతున్నావు బాబు? ఒక కొడుకు తన తల్లిదండ్రులతో ఇలాంటి మాటలు ఎప్పటికీ మాట్లాడలేడు అంటూ రాజారాం గారు చాలా ఆశ్చర్యంగా చెప్పారు. ఈ సంభాషణ అంతా వింటున్న ప్రియా తల్లి అక్కడికొచ్చి, అన్నయ్య గారు, వదిన గారు, అల్లుడు గారు చెప్పింది నిజమే కదా. మా ఆయన కూడా రిటైర్ అయ్యారు. కానీ నేను ఇంట్లో పనులన్నీ చేస్తూ కొడుకుని, కోడల్ని, మనవాళ్ళని చూసుకుంటూ ఉన్నాను. మేం కూడా మీలాగా తిరుగుతూ ఎంజాయ్ చేయాలని మాత్రం అనుకోలేదు. నా కూతురు కడుపుతో ఉందని నేను పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చాను. కానీ మీరు మాత్రం ఇలాంటి పరిస్థితులతో ఎలాంటి సంబంధము లేనట్టు ఇష్టానికి తిరుగుతున్నారు. కొడుకు కోడలు గురించి మీరు అస్సలు పట్టించుకోవడమే లేదు. వాళ్ళ నిర్ణయాన్ని వాళ్ళకు వదిలేయండి. కనీసం మా కూతురైనా సంతోషంగా ఉంటుంది అనగానే మాలతి గారు, నా కొడుకు నిర్ణయానికి నాకెలాంటి అభ్యంతరమూ లేదు. వాళ్ళిద్దరూ ఇక్కడ ఉండకూడదు అనుకుంటే వాళ్ళు సంతోషంగా వెళ్ళొచ్చు. కానీ నేను మాట్లాడాల్సిన మాట ఒకటి ఉంది. అదేమిటంటే, ఒక తల్లిదండ్రులు తమ జీవితం అంతా పిల్లలకు సేవ చేసిన తర్వాత, పదవీ విరమణ తర్వాత తమ జీవితాన్ని ఇష్టం వచ్చినట్టు జీవించే హక్కు ఆ తల్లిదండ్రులకు లేదా? ప్రియా ఈ ఇంటి కోడలుగా వచ్చిన దగ్గర నుంచి నేను ప్రియని కూతుర్లానే చూశాను. ప్రతిదీ చేతికి అందించాను. ఒక్కరోజు కూడా ప్రియ నా పనుల్లో నాకు సహాయం చేసి ఎరగదు. పైపెచ్చు నన్ను ఒక బానిసలా చూస్తుంది. తన పనుల్లో ఏది తేడా వచ్చినా అత్తగారిని అన్న గౌరవం కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు నాతో మాట్లాడుతుంది. ఇప్పుడు తనకు ఏమైందని, మేం వదిలి వెళ్ళిపోయామని మీరందరూ అంతగించుకుంటున్నారు? తను కడుపుతో ఉంది అంతే తప్ప తనకేమీ ఇబ్బంది లేదు కదా. ఈ 20 రోజులు తను బాగానే ఆఫీస్కి వెళ్ళింది, వచ్చింది. మీ పనులేవి మీకోసం మీరు కూడా ఆపుకోరు. కానీ మమ్మల్ని మీరు ఈ విషయంలో నిందిస్తున్నారు. నాకు ఒంట్లో బాగోక జ్వరంతో మూలుగుతూ పడుకున్నా సరే నా యోగక్షేమాలు కూడా పట్టించుకోకుండా కొడుకు కోడలు ట్రిప్పులకు వెళ్ళలేదా? అనారోగ్యంతో బాధపడుతున్న నాకు సెలవు రోజుల్లో కూడా నా కోడలు సహాయం చేయదు. నా కొడుకు కోడలి బాధ్యతలు తీసుకోవడానికి నేను సిద్ధంగా లేనని మీరంతా కొట్టిపారేస్తున్నారే. ఇన్ని రోజులు వాళ్ల కోసమే నా జీవితాన్ని త్యాగం చేశాను. కనీసం నాకు ఒంట్లో బాగోలేక లేవలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా ఒక్కరోజు కూడా ఆఫీస్కి సెలవు పెట్టి కానీ, వీకెండ్లలో వాళ్ళ సరదాలు మానుకుని కానీ నాకు సహాయం చేయాలని కోడలు ఒక్కరోజు కూడా అనుకోలేదు. జ్వరంతో మూలుగుతున్నా నేను ఇంటి పనులన్నీ చేశాను. నాది మాత్రం ఇబ్బంది కాదా? అలాంటి సమయంలో ఒక్క పూట కూడా కొడుకు కోడలు నాకు అండగా నిలబడాలని ఎందుకు అనుకోలేదు? మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి, మీ బ్రతుకు మీరు బ్రతకాలి అని మీరు అనుకుంటూ ఉంటే వెళ్ళిపోండి. ఇన్నాళ్ళు మీ అవసరాలు తీర్చిన మీ తల్లి 10 రోజులు సంతోషంగా బయటకు వెళ్ళాలి అనుకుంటే మీరు ఇంత ఇబ్బంది పడిపోతున్నారే. మీ మిగిలిన జీవితంలో మీ అవసరాలన్నీ మీరే తీర్చుకోండి, మీ పనులన్నీ మీరే చేసుకోండి. మాతో పనేమీ మీకు లేనప్పుడు, మాతో ఉండాల్సిన అవసరం లేనప్పుడు మీరు మాతో కలిసి ఉండాల్సిన పని లేదు అంటూ మాలతి గారు కళ్ళు తుడుచుకుంటూ చెప్పారు. వెంటనే రాహుల్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అప్పుడు రాజారాం గారు, మాలతి, నువ్వు దీనికి ఎలా ఒప్పుకున్నావు? కనీసం వాళ్ళని ఎలాగోలాగా బతిమాలి ఒప్పించాల్సింది కదా అనగానే మాలతి గారు,
రాహుల్ అంత స్పష్టమైన మాటలతో చెబుతూ ఉన్నప్పుడు వాళ్ళ ఇష్టానుసారంగానే జరగనివ్వండి. వాళ్ళ జీవితం వాళ్ళు జీవించాలనుకుంటున్నారు. స్వతంత్రంగా జీవించాలనుకుంటే మనం వాళ్ళని ఆపడం ఎందుకు? వాళ్ళపై బాధ్యతల భారం పడిన రోజున మనం ఎంత కష్టపడ్డామో, మనం ఎన్నెన్ని త్యాగం చేశామో వాళ్ళకే అర్థమవుతుంది అంటూ మాలతి గారు కన్నీళ్లు తుడుచుకున్నారు. తల్లిదండ్రులు పిల్లల సంతోషం కోసమే అన్ని చెయ్యాలి తప్ప తమ సంతోషం గురించి ఆలోచించకూడదు అనుకునే అంత స్వార్థపరులుగా పిల్లలు ఎందుకు తయారవుతున్నారు? పిల్లలు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి, సంతోషంగా గడపాలి అని కోరుకునే తల్లిదండ్రులు సంతోషంగా ఉంటే పిల్లలు ఎందుకు చూడలేకపోతున్నారు? మన జీవితంలో ఇప్పటి వరకు తీరని కోరికలు ఈ వయసులో తీర్చుకుంటే తప్ప, మనం ఈ వయసులో కాస్త సరదాగా ఉంటే తప్ప అన్నారు మాలతి గారు. ఇదండి ఈ రోజు కథ.